నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత బయటికి రావడానికి కారణం ఏంటి, అసలు ఎక్కడ చెడింది, ప్రస్తుతం కవిత వ్యూహం ఏంటి మాట్లాడదాం. ఒకప్పటి వరకు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కూడా మనం రాజకీయ విశ్లేషకులు ప్రముఖమైన వ్యక్తి అని చెప్పుకున్నాం సయ్యద్ ఇస్మాయిల్ సార్ గురించి. కానీ ఇప్పుడు జాగృతి లీడర్ అని వినిపిస్తోంది. అడుగుదాం ఆ కథ కమ్మామిషు సార్, ఏమంటారు? సడన్గా జాగృతి లీడర్కి మారినారు. మీకు తెలుసు నా స్వభావం బాగా జర్నలిజం వృత్తిలో ఉన్నప్పటి నుంచి కానీ, లేదు ఈ సామాజిక ఉద్యమాల నేపథ్యంలో కానీ న్యాయం వైపు నిలబడడం నాకు ఇష్టం. తర్వాత ధర్మం వైపు, ధర్మ యుద్ధాల వైపు నిలబడడం ఇష్టం. అట్లా జాగృతితో నేను మానసికంగా దగ్గరగానే ఉన్నాను, కవితక్క గారితో కానీ జాగృతితో కానీ. కానీ ఇక్కడ తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించి, తెలంగాణ ఉద్యమానికి సంబంధించి, తెలంగాణ ఈ ఉద్యమ సందర్భంగా కదిలి వచ్చిన సమూహాలతో నేను కూడా ఉన్నాను. కానీ జాగృతిలో ప్రత్యక్షంగా లేనంతే. కవిత గారితో దగ్గరగానే ఉన్నాను, కవితక్కతో మంచి పరిచయాలతోనే ఉన్నాను, జర్నలిస్ట్గా ఉన్నాను. జర్నలిస్ట్ ఉద్యమాలు, మిగతా సామాజిక ఉద్యమాలు వీటితో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జరిగిన పరిణామం కొంత దగ్గర కావడానికి ఆస్కారం కలిగింది. ఇప్పుడు కవితక్క వెంట ఉండాలనే బలమైన నిర్ణయం తీసుకున్నాను. ఈ సందర్భంలో ఆమె వెంట నికార్సైన తెలంగాణ వాదులంతా ప్రయాణం చేయాలనే తలంపు ఉన్నది. ఇంకా చాలామంది తెలంగాణ ఉద్యమకారులు వస్తారు, సామాజిక ఉద్యమకారులు వస్తారు. తెలంగాణను కోరుకున్నటువంటి బలమైనటువంటి శక్తులు కవితక్కతో ఉంటాయి. కొంచెం నేను ముందు వచ్చాను అంతే. ఓకే సార్, ఇప్పుడు సాక్షాత్తు ఒకప్పటి సీఎం బిడ్డ, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ, ప్రస్తుతానికైతే తను రిజైన్ చేసినా యాక్సెప్టెన్సీ లేదు కాబట్టి ఎమ్మెల్సీ విషయంలో ఎమ్మెల్సీ అని చెప్పుకోవచ్చు అనుకొని ఎమ్మెల్సీ, ఇట్లాంటి అసలు మహిళా నేతగానే రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా తనదైన ప్రత్యేక ముద్ర వేసిన ఒక గొప్ప లీడర్గా మనం కవితక్కని చెప్పుకుంటాం. మేము స్వయంగా తెలంగాణ వచ్చిన రోజుల్లో చాలామంది ఛానల్కి ఒకరం చొప్పున కవితక్కతోటి ఒక 10 days మా ప్రయాణం సుదీర్ఘంగా సాగింది. మొత్తం రోజుల తరబడి తనతోనే ఉన్నాం. క్రమశిక్షణకు ఆమె మారుపేరుగా నేనైతే చూసా. నా పర్సనల్గా క్రమశిక్షణకు ఆమె మారుపేరు, ఆమె కష్టపడే తత్వం. అప్పుడు కూడా ఆమె చిన్న పిల్లలే, మేము తిరిగిన రోజుల్లో దాదాపు 10 ఏళ్ల బ్యాక్ కాబట్టి చిన్న చిన్న పిల్లలు అయినప్పటికీ కూడా ఆమె ప్లానింగ్ ఏ స్థాయిలో ఉంటుంది, ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది దగ్గరుండి చూసిన యాంకర్స్ మీ చాలామంది ఉన్నాం. ఆమెనే క్రమశిక్షణ చర్యల కింద కన్న తండ్రి, మాజీ సీఎం, పార్టీ నుంచి బయటికి పంపటం, నిజంగా దీనికి పార్టీ లైన్లో ఉండడం లేకపోవటం పక్కన పెడితే బిడ్డ విషయంలో చూపించాల్సిన కరుణ కానీ ఏది కానీ కనిపించని కారణం ఏమంటారు? ముందు మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆమెను 10 రోజుల కాలంలో మీరు అర్థం చేసుకున్న విషయాన్ని విశ్లేషించి చెప్పినారు. మీలాంటి చాలామంది అభిమానాన్ని తను చూరగొని ఉన్నారు. కారణం కుటుంబంలో ఉండడము, లేదంటే ఆమెతో కలిసి ఉద్యమించటమో కాదు, కలిసి ఉన్న ఆ క్షణాలలో ఆమె నుంచి మనకు కనపడుతున్నటువంటి, అంటే ఆమె ఏ పని చేయాలనుకున్నా ఆ పని కోసం చేసే ఎక్సర్సైజ్ కానివ్వండి, తర్వాత దాంట్లో లీనం కావడం అనేది, అక్కడున్న సమూహంతో కలిసి నడవడం కానివ్వండి, వాళ్ళని మోటివేట్ చేసే విషయంలో కానివ్వండి, దాంట్లో పర్ఫెక్షన్, అంటే ఏ పని చేసినా దాన్ని పూర్తిగా పరిపూర్ణంగా అది ఉండాలి, దాని ఫలితం కూడా చాలా విజయవంతంగా ఉండాలనేటటువంటి పట్టుదల కలిగినటువంటి మనిషి. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఒక నాయకుడికి, ఒక నాయకురాలికి ఉండాల్సినటువంటి మొదటి లక్షణాలు అంటే ఎదుటివాడిని ప్రేమించగలగాలి, ఎదుటివాడి అవసరాలేంటో కూడా కొంత గుర్తించగలగాలి, అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యను తీసుకొని ముందుకు పోతున్నప్పుడు ఆ సమూహాన్ని మొత్తం కూడా జాగ్రత్తగా వాళ్ళు ఎక్కడ కూడా మానసికంగా కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ ఇబ్బంది పడకుండా వాళ్ళని నడిపించగలగాలి. నాకు తెలిసి చాలామంది నాయకులతో నేను కలిసి ప్రయాణం చేసినాను, మీరు కూడా చూసినారు. కవితక్క లాంటి నాయకుల్ని నేను ఇంతవరకు కలిసి నడవలేదు. మల్లు స్వరాజ్యం గారిని చూశాను నేను, గొప్ప నాయకురాలు. మల్లు స్వరాజ్యం గారి తర్వాత అంతటి పోరాట పటిమ ఉండి, అంతటి ఏమంటారంటే పట్టుదల కలిగి ఉండి, అంతటి తెగింపు ఉండి, అంతటి మొండితనం, అంటే ఒక సమస్యను తీసుకుంటే దాన్ని సాధించే వరకు ఎంత దూరమైనాను. నేను తనతో పోలిక చేయట్లేదు, ఉదాహరిస్తున్నా. మల్లు స్వరాజ్యం గారితో కవితక్కను ఉదాహరిస్తున్నా. ఎందుకు అనంటే, ఆ రోజుల్లో తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడు ఒక మహిళా నాయకురాలిగా భుజాన తుపాకి వేసుకొని మగాళ్ళకు ధీటుగా ఉద్యమించినటువంటి పోరాట నాయకురాలు. ఆమె దగ్గర నేను వేలు పట్టుకొని నడిచిన వాడిని నేను. ఇప్పుడు నేను అక్కతో చూస్తున్నాను, ఆ రోజున్న పరిస్థితులు ఈ రోజున్న పరిస్థితులు వేరు కావచ్చు, కానీ సమస్యలు అట్లా ఉన్నాయి, పోరాడే తత్వం అట్లా ఉంది. ఈ తెలంగాణ మట్టికే ఒక ధిక్కార స్వరం ఉంటుంది, ఒక పోరాట స్వభావం ఉంటుంది. కవితక్క ఒక మాజీ ముఖ్యమంత్రి బిడ్డ కావచ్చు, ఈ తెలంగాణ తెచ్చిన నాయకుడి కూతురు కావచ్చు, కానీ ఆమె నడిచిన దారేం పూలపాన్పు కాదు. ఆమె
వడ్డించిన విస్తరలో వచ్చి కూర్చొని భోంచేయలేదు. చాలామంది ఇప్పుడు రాజకీయ దురుద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు, కుట్రపూరితంగా మాట్లాడుతున్నారు, విషం నింపుకొని ఆ విషయాన్ని చల్లేటట్టు ప్రయత్నం చేస్తున్నారు. నేను చాలా సందర్భాల్లో చెప్పినా, మీరు అడిగినారు కాబట్టి నేను మనసుతో చెప్తా ఉన్నా. ఆవిడ ఈ తెలంగాణ సమాజం అంతా కూడా కలిసి నడుస్తున్నప్పుడు, ఒక బలమైన ఆకాంక్ష కలిగి ఉన్నప్పుడు, ఆ ఆకాంక్ష నెరవేరడం కోసం జరిగేటటువంటి ఒక ఉద్యమ రూపంలో తను ఒక సామాన్య కార్యకర్తలాగా వచ్చి చేరింది. 2006 నుంచి ఈ రోజు వరకు అవిశ్రాంత పోరాటం చేస్తున్న ఒక ఉక్కు మహిళ, అవిశ్రాంతంగా అలుపు లేకుండా పోరాడుతుంది. తండ్రి చాటు బిడ్డగానో, అన్న చాటు చెల్లిగానో తను లేదు. ఈ సమాజానికి అండగా నిలబడింది. మరీ ముఖ్యంగా మహిళా సమాజానికి ఒక వెన్నుదన్నుగా నిలబడి స్ఫూర్తినిచ్చేటటువంటి పాత్రను పోషించింది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేక రాజకీయ పరిణామాల్ని మనం చూసిన వాడంగా దీన్ని కూడా ఒక కుటుంబ తగాదలాగా, లేకపోతే అన్నా చెల్లికి రాజకీయ వారసత్వ గొడవలాగా, లేదు పదవుల పంపకం, ఆస్తుల పంపకం అని చాలా కళ్ళబొల్లి మాటలు, అంటే తప్పుడు వార్తలు, తప్పుడు కథనాలతో కొంతమంది వండి వార్చినవి కొన్ని వస్తుంటే, కొంతమంది పని కట్టుకొని వాటిని ఎంకరేజ్ చేయడానికి సంబంధించినటువంటి విష ప్రచారంలో కొంతమంది ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మీ ద్వారా చెప్పదలుచుకున్నా, ఒకవేళ ఆమె ఆస్తుల కోసమో పదవుల కోసమో అయితే ఇంత పెద్ద పోరాటం చేయాల్సిన పని లేదు. ఆమె పదవులను వదులుకొని తండ్రితో తల్లితో బంధాలను తెచ్చుకొని బయటికి రావాల్సిన అవసరం లేదు. ఇది అర్థం చేసుకోమని తెలంగాణ సమాజాన్ని నేను కోరుతా ఉన్నా. మరీ ముఖ్యంగా పనిగట్టుకొని కొంతమంది ఎవరైతే కేసీఆర్ గారి వెంట ఉండి కవిత గారి ఆలోచనల్ని స్థానిక క్షేత్రస్థాయిలో ఉండేటటువంటి కార్యకర్తలు, నాయకులు, తర్వాత ఈ తెలంగాణ కోసం కష్టపడినటువంటి అనేక మంది ఉద్యమకారులు వాళ్ళ ఆకాంక్షలు నెరవేరబడలేదని, అమరులు ఆశించిన ఫలితాలు నెరవేరబడలేదని, తెలంగాణ బలమైన ఆకాంక్షగా ప్రజలు కదిలి సప్పండ వర్గాలు కదిలి వచ్చినటువంటి సమూహం అంతా కూడా ఒక గొప్ప ఆశగా ఉంటే ఆ ఆశలు ఇంకా పూర్తి కాలేదని, తర్వాత ఈ ఆశలు నెరవేర్చేటటువంటి ఆశ కేసీఆర్ మీద ఉంటే ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారు అనేటటువంటి భావన. ఆ ఎవరి తలుపులు తెరిచి ఉండవండి. ఇంతమంది గొప్ప గొప్పగా మాట్లాడుతున్నాను, కవితక్క గారి ఇంటి తలుపులు తెరిచి ఉంటాయి. నాలాంటి మీలాంటి వాళ్ళు సామాన్యులతో సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఎప్పటికప్పుడు ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ చెప్పడానికి కానీ, ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులు చెప్పడానికి కానీ ఆమె దగ్గర వెళ్ళేవారు. ముఖ్యమంత్రి కూతురు కాబట్టి ఆమె చొరవ ఉంటుంది, మాట్లాడగలుగుతుంది. ఆమె తన వ్యక్తిగత ప్రాపకం కోసమో, తన వ్యక్తిగత లబ్ధి కోసమో కాదు కదా, ఈ సమాజం కోసం, ఈ సమాజంలో ఉన్న సమస్యల కోసం మనం ఆ రోజు అనుకున్నాం భౌగోళిక తెలంగాణ అని, కానీ సామాజిక తెలంగాణ వైపు అడుగులు వేయాలని చెప్పినారు కదా. మరి సామాజిక తెలంగాణ వైపు అడుగులు వేయాలంటే ఈ సమస్యలను పరిష్కరించబడాలి కదా. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మీరు సామాజిక తెలంగాణ అన్నారు. సామాజిక తెలంగాణ కోసమే ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకున్న కవితక్క నిజానికి 10 ఏళ్ల నుంచి ఎందుకు ఎత్తుకోలేదనేది దానికి ఏం ఆన్సర్ చెప్తారు? మెయిన్ ఆమె బీసీనే కాదు, బీసీ నినాదం నిజంగా అంత మనసు నిండుగా ఆమె తీసుకునే అవకాశం ఉందంటారా అని అడిగే వాళ్ళకి ఏం చెప్తారు? నేను సూటిగా చెప్పదలుచుకున్న దీనికి, ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహాత్మా గాంధీ గారు కేవలం ఒక కులం కోసం పనిచేయలేదు. ఈ దేశ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచించి ఉంటే ఒక కులం కోసం పనిచేయలేదు. ఈ మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని కులాలు, మతాలు కలిసి ఉండాలని, స్వేచ్ఛ వేయాలని వారు కోరుకున్నారు. వాళ్ళు ఉద్యమించారు కాబట్టి గాంధీ గారు షావుకార్ల కోసమే ఉద్యమించాలని కానీ, లేదు అంబేద్కర్ గారు దళితుల కోసమే అని ఆలోచించే పరిస్థితి ఆ రోజు లేదు. ఇక్కడ తెలంగాణలో కూడా చాలా ఉద్యమాలు జరిగినాయి.